పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ఉంటుంది. జనరల్ గా పాస్ట్ సింపుల్ కన్వర్జేషన్ లో జనరల్ గా పాస్ట్ సింపుల్ చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామనంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ లో సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నిన్న సినిమాకి ఎందుకు రాలేదు అని అంటే నేను అప్పటికే చూశాను అంట. నువ్వు నిన్న సినిమాకి ఎందుకు రాలేదు అనేది ఏంటండి? నిన్న సినిమాకి ఎందుకు రాలేదు అనేది పాస్ట్ సింపుల్ అయినప్పుడు మరి నేను దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు ఒక యాక్షన్ జరిగింది అని చెప్తే అది ఏమవుతుందండి? పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అవుతుంది. క్లియర్? అయితే మనకు ఒక డౌట్ ఏమొస్తుంది అని అంటే ఎప్పుడు అంటే రెండు సెంటెన్సెస్ ఇలా ఎప్పుడు కలిసే వస్తాయా అనే డౌట్ మనకి రావచ్చు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ సిచ్యువేషన్ చూడండి. అయితే మనం ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న మనం ఏం చేసామంటే నేను వెళ్ళే అతను ఇన్వైట్ చేసేసరికి నేను డిన్నర్ చేశాను అన్నాం. అతను ఇన్వైట్ చేసేసరికి నేను డిన్నర్ చేస్తున్నాను అంటే నేను అప్పటికే డిన్నర్ చేశాను, అప్పటికే డిన్నర్ చేస్తున్నాను అనే ఉద్దేశం మనకి క్లారిటీగా ఉంది. అయితే ఎప్పుడు ఇలాగే కాకుండా కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ చెప్తాను, అందరూ రాయండి. ఒక చిన్న కన్వర్జేషన్ లాగా రాద్దాం. వాళ్ళ ఇంట్లో నిన్న దొంగలు పడ్డారు అన్నా. వాళ్ళ ఇంట్లో నిన్న దొంగలు పడ్డారు అన్నా. వాళ్ళ ఇంట్లో నిన్న దొంగలు పడ్డారు అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసండి? ఇది పాస్ట్ సింపుల్. ఎందుకంటే నిన్న అంటే నిన్నప్పుడు, పడ్డారు అని అంటే సింపుల్ కదా. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఇల్లు నిన్న దోచుకోబడింది అనేది ఉద్దేశం ఇక్కడ. సో ఇది పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో రాస్తాం. ఏమని రాస్తామంటే దేర్ హౌస్ వాజ్ లూటెడ్ ఎస్టర్డే అంటాం. ఏమంటామండి? దేర్ హౌస్ వాజ్ లూటెడ్ ఎస్టర్డే అంటాం. పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళ ఇల్లు నిన్న దోచుకోబడింది అని చెప్తాం. దేర్ హౌస్ వాజ్ లూటెడ్ ఎస్టర్డే అని చెప్తాం. దేర్ హౌస్ వాజ్ లూటెడ్ ఎస్టర్డే. క్లియర్ కదండి? అప్పుడు బి అనే వ్యక్తి అడుగుతున్నాడు ఎలా జరిగింది అని అడుగుతారు కదండి. ఎట్లా అని అడిగాడు. బి అనే వ్యక్తి ఏమడిగాడు? ఎలా అంటే హౌ అని రాయండి. జస్ట్ ఇద్దరు కొలీగ్స్ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో నిన్న దొంగలు పడ్డారు అని అంటే పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. ఎలా అని అంటే అప్పుడు ఏ అనే వ్యక్తి మళ్ళీ సమాధానం చెప్పాల్సి వస్తుంది కదండి. ఏ అనే వ్యక్తి ఏం సమాధానం చెప్తున్నాడు అంటే వాళ్ళు తాళం వేయటం మర్చిపోయారు అన్నాడు. రాయండి సెంటెన్స్. వాళ్ళు తాళం వేయటం మర్చిపోయారు అన్నాడు. వాళ్ళు తాళం వేయడం మర్చిపోయారు అంటే ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే సిచ్యువేషన్ బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు అప్పటికే అని డైరెక్ట్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం రాదు. సరికే అని మెన్షన్ చేయకుండా కూడా ఇక్కడ వాళ్ళు తాళం వేయడం మర్చిపోయారు అని అంటే ఇది దొంగలు పడక ముందు విషయమా, దొంగలు పడ్డ తరువాత తాళం వేయడం మర్చిపోయారా అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ వాళ్ళు తాళం వేయడం మర్చిపోయారు అంటే దొంగలు పడక ముందు విషయం చెప్తున్నాడు కదండి. ఎస్ అన్న. సో కాబట్టి దీన్ని దేంట్లో రాస్తుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ లో రాస్తేనే కరెక్ట్ ఇంగ్లీష్ లో. దే హ్యాడ్ ఫర్గాట్ టు లాక్ ద డోర్ అన్నా. దే హ్యాడ్ ఫర్గాట్ టు లాక్ ద డోర్ అని అన్నారు. దే హ్యాడ్ ఫర్గాట్ టు లాక్ ద డోర్ అని అన్నారు. దే హ్యాడ్ ఫర్గాట్ టు లాక్ ద డోర్. సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ చెప్పకుండా ఒకవేళ పాస్ట్ సింపుల్ చెప్తే ఏమవుతుంది సార్? నేను ఇక్కడ అప్పటికే అని డైరెక్ట్గా లేదు కాబట్టి నేను దే ఫర్గాట్ టు లాక్ ద డోర్ అంట. ఏమవుతుంది అంటే ఇంగ్లీష్ వచ్చినోడికి ఏమర్థమవుతుంది అని అంటే దే ఫర్గాట్ టు లాక్ ద డోర్ అని అంటే దొంగలు దొంగతనం చేసి తాళం వేయడం మర్చిపోయారు అనే కాంటెక్స్ట్ లోకి వెళ్ళి దొంగలు దొంగతనం చేసి తాళం వేయడం మర్చిపోయారు అయితే అర్థమైందండి మీకు? సిచ్యువేషన్ చూడండి. గ్రామర్ లో చాలా మంది ఏమంటారంటే గ్రామర్ తెలియకపోయినా పర్వాలేదు, ఎట్లయినా అర్థమైపోతుంది. ఎట్లా అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, వాళ్ళ ఇంట్లో దొంగలు ఎట్లా పడ్డారయ్యా, నిన్ను దొంగలు పడ్డారంట కదా అంటే ఇంగ్లీష్ లో ఏమని చెప్పాలి తెలుసా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అంటే దే హ్యాడ్ ఫర్గాట్ టు లాక్ ద డోర్ అన్న. అంతేగాని మీరు దే హ్యాడ్ ఫర్గాట్ టు లాక్ ద డోర్ అనుకుంటే దే ఫర్గాట్ టు లాక్ ద డోర్ అంటే ఇది పాస్ట్ సింపుల్ కదండి. దీని అర్థం ఏంటి అని అంటే దొంగలు దొంగతనం చేసి తర్వాత తాళం వేయడం మర్చిపోయారు అనే ఉద్దేశం అయితే చూడండి.
మీ అందరికి అర్థమైంది ఆ సిచ్యువేషన్ ఎంత ఇంపార్టెంట్ అని? ఎస్ సార్. ఫర్గెట్, ఫర్గాట్ అనొచ్చు. ఫర్గాటెన్ అనొచ్చు. బ్రిటిషర్స్ ఏమో ఫర్గాటెన్ అంటే, అమెరికన్స్ అయితే ఫర్గాట్ అంటారు. దానికి ఏం పెద్ద విషయం కాదు. ఓకేనా? క్లియర్? సో ఇక్కడ విషయం మీరేం అర్థం చేసుకోవాలంటే, మీరు పాస్ట్ సింపుల్ వాడుతున్నారా, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ వాడుతున్నారా అనేది ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? సార్ అయితే దీన్ని మొత్తం పాస్ట్ సింపుల్లో చెప్పలేమా సార్ అని అంటే చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు తెలుసా అండి? ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఈయన, ఈ ఇంటి ఓనర్ వచ్చాడు, ఊరు నుంచి వచ్చాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఆ బాబు కంప్లైంట్ రాసి అమ్మా, కంప్లైంట్ రాసి అమ్మా అని అన్నాడు. కంప్లైంట్ రాయి అని అంటే అప్పుడు ఆయన ఏమని రాస్తాడు? నీట్గా జరిగింది స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వస్తాడు. ఏమంటాడు తెలుసా? సార్ లాస్ట్ సండే మేము ఊరికి వెళ్ళాము. ఏ టైం సండే ఇది? పాస్ట్ సింపుల్. వి వెంట్ టు మై విలేజ్ లాస్ట్ వీక్. మేము తాళం వేయడం మర్చిపోయాము. వి ఫర్గాట్ టు లాక్ ద డోర్. ఇది పాస్ట్ సింపులే, ఎందుకంటే వెళ్ళేటప్పుడు తాళం వేయడం మర్చిపోయాం. ఆ తర్వాత మా ఇంట్లో దొంగలు పడ్డారు అంటే ఇది కూడా పాస్ట్ సింపులే కదండి. అంటే ఇప్పుడు నేను పొద్దున 5 గంటలకు నిద్ర లేచాను, తర్వాత బ్రష్ చేశాను, తర్వాత స్నానం చేశాను, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను అంటే ఏ టెన్స్లో రాస్తామండి? ఇది అన్ని ఆర్డర్లో టెన్స్ బై టెన్స్ అంటే సెంటెన్స్ బై సెంటెన్స్, స్టెప్ బై స్టెప్ పాస్ట్ సింపుల్లోనే రాస్తాం. కానీ కానీ అంతకు ముందు ఏం చేసినాం చూడండి. దొంగలు పడ్డరు అని చెప్పిన తర్వాత ఎట్లా జరిగింది అంటే, వాళ్ళు తాళం వేయడం మర్చిపోయారు అంటే దొంగలు పడక ముందు అనే విషయం కదండి ఇది. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్లో చెప్పాలి. ఎట్లా చెప్పాలి అని అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ఫస్ట్ పాస్ట్ సింపుల్ చెప్పి తర్వాత అంతకు ముందు విషయం దాన్ని రిఫరెన్స్ తీసుకొని చెప్తే ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్లోనే చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కూల్లో జనరల్గా ఎదురయ్యే సిచ్యువేషన్ చెప్తారు. ఒక అబ్బాయి వచ్చి మీకు చెప్తున్నాడు, మేడం వీడు నిన్న నన్ను కొట్టాడు అని. రాయండి సెంటెన్స్. అతను నిన్న నన్ను కొట్టాడు. ఏ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు తెలుసా అండి? అతను నిన్న నన్ను కొట్టాడు. అతను నిన్న నన్ను కొట్టాడు అంటే ఏ టెన్సో తెలుసా అండి? ఇది పాస్ట్ సింపుల్ అండి. అంతే కదండి. మేడంకి వచ్చి ఒక స్టూడెంట్ ఏం చేస్తున్నాడు తెలుసా? కంప్లైంట్ ఇస్తున్నాడు, మేడం మేడం అతను నిన్న నన్ను కొట్టాడు అని. ఇది పాస్ట్ సింపుల్ అవుతుంది కదా. మరి పాస్ట్ సింపుల్లో ఏమని రాస్తారండి? సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి హీ బెట్ మీ యస్టర్డే అని అనాలి. హీ బెట్ మీ యస్టర్డే. వీటికి సెకండ్ ఫామ్ ఏంటండి? బెట్టే కదండి. సో హీ బెట్ మీ యస్టర్డే అని అనాలి. హీ బెట్ మీ యస్టర్డే అని. అప్పుడు టీచర్ అడుగుతుంది, నువ్వు నిన్న అతడిని ఎందుకు కొట్టావు అని అడిగింది. రాయండి సెంటెన్స్. అడుగుతుంది కదండి మేడం, నువ్వు నిన్న అతడిని ఎందుకు కొట్టావు అని అడిగింది. ఇది కూడా పాస్ట్ సింపులే కదండి. నువ్వు నిన్న అతడిని ఎందుకు కొట్టావు అని అంటే వై డిడ్ యూ బీట్ హిమ్ యెస్టర్డే అని అన్నాడు. ఏమనాలండి? వై డిడ్ యూ బీట్ హిమ్ యెస్టర్డే అని అన్నాడు. వై డిడ్ యూ బీట్ హిమ్ యెస్టర్డే. అప్పుడు ఆ పిల్లోడు మూడో వ్యక్తి ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ మూడో వ్యక్తి ఏం చెప్తున్నాడు తెలుసా అండి? అతను నన్ను స్టూపిడ్ అన్నాడు అని. అతను నన్ను స్టూపిడ్ అన్నాడు అని. అతను నన్ను స్టూపిడ్ అన్నాడు అంటే ఎప్పుడండి? ఇక్కడ చూడండి, నువ్వు నిన్న మన ఎందుకు కొట్టావురా అని మేడం అడిగింది ఆ అబ్బాయిని. ఇది పాస్ట్ సింపుల్. వాడు దానికి సమాధానంగా ఏం చెప్తున్నాడు తెలుసా? అతను నన్ను స్టూపిడ్ అన్నాడు మేడం అని అంటే కొట్టక ముందా కొట్టిన తర్వాతనా? అతను నన్ను స్టూపిడ్ అన్నాడు మేడం అంటే వాడు కొట్టక ముందు విషయం చెప్తున్నాడు కదా. అసలు ఈ మేడం గారు కూడా ఏమని అడుగుతుంది తెలుసా అండి? అసలు కొట్టడానికి గల కారణం ఏంటి అని అడుగుతుంది కదా. చూడండి, ఒక పాస్ట్ సింపుల్ సెంటెన్స్ చెప్పిన తర్వాత అంతకు ముందు విషయం అడుగుతున్నారు మేడం. సార్ కానీ మేడం కానీ అదే అడుగుతారు కదండి. అంతే కదా సార్. సో అప్పుడు మనం ఏమని అనాలి? హీ హ్యాడ్ కాల్డ్ మీ అన్ ఈడియట్. హీ హ్యాడ్ కాల్డ్ మీ అన్ ఈడియట్ అన్నాడు. అతను నన్ను ఈడియట్ అన్నాడు. హీ హ్యాడ్ కాల్డ్ మీ అన్ ఈడియట్. హీ హ్యాడ్ కాల్డ్ మీ అన్ ఈడియట్. అతను నన్ను ఈడియట్ అన్నాడు. అర్థమైందండి?
చూడండి, ఇక్కడ మీకు గ్రామర్ ఎంత ఇంపార్టెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అప్లికేషన్ అంటే, నువ్వు నిన్న వాడిని ఎందుకు కొట్టావరా అంటే పాస్ట్ సింపుల్. వాడిని ఇడియట్ అన్నాడు మేడం అని అంటే ఇది పాస్ట్ సింపుల్ అనుకుంటారు, ఎందుకంటే ఇక్కడ అప్పటికే డైరెక్ట్ గా మెన్షన్ చేయట్లేదు. కానీ అక్కడ ఉద్దేశం మీరు అర్థం చేసుకోండి. అతను నన్ను ఈడియట్ అన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే అంతకు ముందు విషయం, ఈ హ్యాడ్ కాల్డ్ మీ అని ఈడియట్. మీరు పొరపాటున ఇది పాస్ట్ సింపుల్ లో చెప్పారనుకో, ఏమని హీ కాల్డ్ మీ అండ్ ఈడియట్ అన్నారనుకో, దాని మీనింగ్ ఏమర్థమైతే తెలుసా అండి? హీ కాల్డ్ మీ అండ్ ఈడియట్ అంటే ఏమర్థమైతే తెలుసా? కొడితే కొడితే ఈడియట్ అన్నాడే. అర్థమైందండి? కొడితే ఈడియట్ అన్నాడా? కొట్టడానికి గల కారణం ఏంటి? అతను ఈడియట్ అన్నాడు అని చెప్పాలనుకుంటున్నారా? ఎస్ సార్. సో మీకు అర్థమవుతుందండి నేను చెప్పిన విషయం? మీకు అర్థమవుతుందా? యూ పీపుల్ ఆర్ వెరీ సీరియస్, ఐ డోంట్ నో వై. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ స్కోల్డ్ అని ఎట్లా అంటే, తిట్టిండు అంటే స్కోల్డ్ అన్నాడు, స్టూపిడ్ అన్నాడు అంటే ఈ హెడ్ కాల్డ్ మీ అని అనాల. మీరు అసలు సెన్స్ ఇచ్చి పెడుతున్నారు, మీరు స్టీరింగ్ క్లచ్ బ్రేక్ ఇచ్చి పెడుతున్నారు, మళ్ళీ మీరు హారన్కి వచ్చారు, ఆన్ ఎట్లా కొట్టాలో వచ్చారు. స్కోల్డ్ అనాలా లేకపోతే ఈడియట్ అన్నాడు అంటే, అది ఈడియట్ అన్నాడు అంటే ఈ హెడ్ కాల్డ్ మీ అని ఈడియట్ అనండి, తిట్టిండు అంటే ఈ హెడ్ స్కోల్డెడ్ అనండి. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పి? సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని రెండు ఒకరి కాంటెక్స్ట్ లోనే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఇప్పుడు దీన్ని పాస్ట్ సింపుల్లో చెప్పలేమా సార్ ఇవి మొత్తం అంటే చెప్పొచ్చు. ఎట్లా? మేడం కన్ఫ్యూజ్ అయిపోయి, సార్ కన్ఫ్యూజ్ అయ్యి, అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో చెప్పరా అన్నాడు అనుకో. మేడం నేను 9 గంటలకు స్కూల్కి వచ్చిన మేడం, పాస్ట్ సింపుల్. 9 గంటలకి స్కూల్కి వచ్చాను, పాస్ట్ సింపుల్. 9:30కి వీడు వచ్చాడు మేడం, పాస్ట్ సింపుల్. నన్ను పక్కకి జరగమన్నాడు మేడం, పాస్ట్ సింపుల్. నేను జరగలేదు మేడం, పాస్ట్ సింపుల్. ఈడియట్ అన్నాడు మేడం, పాస్ట్ సింపులే. తర్వాత నేను కొట్టాను మేడం, పాస్ట్ సింపుల్. అంటే ఒక ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ మనం డైరీ రాస్తాం కదండి. పొద్దున లేచాను, తర్వాత స్కూల్కి వెళ్ళాను, తర్వాత అతన్ని కలిశాను, తర్వాత బ్యాంక్కి వెళ్ళాను, తర్వాత ఇంటికి వచ్చాను, లంచ్ చేశాను, ఇవన్నీ ఏంటి? పాస్ట్ సింపుల్. కానీ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ఎప్పుడు వస్తుంది అని అంటే, పాస్ట్ సింపుల్ని బేస్ చేసుకొని అంతకు ముందు కాంటెక్స్ట్ కనుక చెబితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అవుతుంది. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ చూడండి. మేడం వీడిని నన్ను కొట్టాడు మేడం, వాడిని అడగండి మేడం మీరు అని అంటే, మేడం వాడిని పిలిపించి ఏమంటుంది తెలుసా? రాయండి సెంటెన్స్. నువ్వు నిన్న అతడిని ఎందుకు కొట్టావు? వాడు ఏం చేశాడు? నువ్వు నిన్న అతడిని ఎందుకు కొట్టావు? అతను ఏం చేశాడు? నువ్వు నిన్న అతన్ని ఎందుకు కొట్టావు? అతను ఏం చేశాడు అని అంటే దీని అర్థం ఏంటో మీకు అర్థమైందండి? ఆ సెంటెన్స్ చూడండి మీరు తెలుగులో. నువ్వు నిన్న అతన్ని ఎందుకు కొట్టినావు అంటేనేమో పాస్ట్ సింపుల్ అండి. వై డిడ్ యూ బీట్ హిమ్ యెస్టర్డే? వై డిడ్ యూ బీట్ హిమ్ యెస్టర్డే? ఇది క్లారిటీ ఉందా మీకు? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే కొంచెం తల ఇలా ఇలా అనండి, అస్సలు ఎనర్జీ వేస్ట్ చేయట్లేదు మీరు. నాకు ఇక్కడ వీడియో స్టక్ అయిందా అని ఒక్కోసారి డౌట్ వస్తుంది, మీరు ఎందుకంటే కదలట్లేదు. చిన్నపిల్లలు స్టాచ్యూ అని ఆడతారు చూడండి స్కూల్లో, మీ పిల్లలు ఆడతారా స్కూల్లో? అలా. నువ్వు నిన్న అతను ఎందుకు కొట్టినావు అంటే పాస్ట్ సింపుల్, వై డిడ్ యూ బీట్ హిమ్ యెస్టర్డే. మేడం తర్వాత ఏమనింది? వాడు ఏం చేశాడు అనింది. అంటే కొట్టిన తర్వాత ఏం చేసిండా? అసలు ఏం చేసిండని కొట్టినావా అని అడుగుతున్నా మేడం. ఏం చేసిండని కొట్టావనండి. కాబట్టి ఆ పాస్ట్ సింపుల్ ని బేస్ చేసుకొని అంతకు ముందు విషయం కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ లో అడగాలి. వాట్ హ్యాడ్ హీ డన్? వై డిడ్ యూ బీట్ హిమ్? వాట్ హ్యాడ్ హీ డన్? పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ కదండి. వాట్ హ్యాడ్ హీ డన్ అని అనాలి. వాట్ హ్యాడ్ హీ డన్ అని అనాలి. అయితే మీరు ఇక్కడ పాస్ట్ సింపుల్ వాడతా సార్, నేను వాట్ డిడ్ హీ డూ అని వాడతా అంటే అప్పుడు ఏమైతే తెలుసా? వై డిడ్ యూ బీట్ హిమ్, వాట్ డిడ్ హీ డూ అంటే కొడితే కొట్టినాక ఏం చేసిండు అని అర్థం వస్తుంది. మళ్ళా రెండు పాస్ట్ సింపుల్ చెప్తే నువ్వు నిన్న అతను ఎందుకు కొట్టినావు? వై డిడ్ యూ బీట్ హిమ్. కొట్టిన తర్వాత వాడు ఏం చేశాడు? వాట్ డిడ్ హీ డూ. అర్థమైందా మీకు డిఫరెన్స్ రెండింటికి? వెరీ గుడ్. నెక్స్ట్ టైం ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నేను నిన్న ఒక ఆయనను ఫోన్ చేయమన్నాను, మన ఆయన ఫోన్ చేసిండో లేదో నాకు తెలియదు, నాకైతే కాల్ రాలేదు. మరి ఈరోజు క్లాస్కి వచ్చి అడుగుతున్నాను, నిన్న ఫోన్ చేయమన్నాను కదా ఎందుకు చేయలేదు అంటే ఆ పిల్లోడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను నిన్న మీకు ఫోన్ చేశాను, నేను నిన్న మీకు ఫోన్ చేశాను,
కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది అన్నాడు. నేను నిన్న మీకు ఫోన్ చేశాను కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది. ఇలా మాట్లాడతాం కదండి. నేను నిన్న మీకు ఫోన్ చేశాను కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది అంటే జాగ్రత్తగా ఆలోచించండి. రెండు ఏ టెన్స్లలో ఉన్నాయంటే, నేను నిన్న మీకు ఫోన్ చేశాను అనేది పాస్ట్ సింపుల్, కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది అంటే వీడు ఫోన్ చేయకముందు స్విచ్ ఆఫ్ అయిందా, లేకపోతే వీడు ఫోన్ చేసినాక స్విచ్ ఆఫ్ అయిందా? ఫోన్ చేయక ముందు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్లో చెప్పాలి. స్విచ్ ఆఫ్ చేయబడింది అంటే ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఏమని చెప్పాలి? ఐ కాల్డ్ యూ ఎస్టర్డే, ఐ కాల్డ్ యూ ఎస్టర్డే బట్ you had switched off your mobile had been switched off. Passive voice అయితే your mobile had been switched off, your mobile had been switched off, your mobile had been switched off, your mobile had been switched off. దీన్ని యాక్టివ్ వాయిస్ లో చెప్తే ఐ కాల్ యూ ఎస్టర్డే బట్ యూ స్విచ్డ్ ఆఫ్ యువర్ మొబైల్ అని రాస్తాం. బట్ యూ స్విచ్డ్ ఆఫ్ యువర్ మొబైల్. యాక్టివ్ వాయిస్ అయితే నువ్వు స్విచ్ ఆఫ్ చేసినావు అని, ప్యాసివ్ వాయిస్ అయితే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయబడింది అని. అర్థమైంది ఆ సెంటెన్స్? అమ్మో ఇంత సీరియస్ గా ఉన్నారు, కష్టం. బట్ యూ హ్యాడ్ స్విచ్డ్ ఆఫ్ యువర్ మొబైల్. సార్ నేను ఇలా కాకుండా ఐ కాల్డ్ యూ ఎస్టర్డే బట్ యూ స్విచ్డ్ ఆఫ్ అంటే ఏమైతే సార్? రెండు పాస్ట్ సింపుల్ అన్న. ఐ కాల్డ్ అంటే పాస్ట్ సింపులే, యూ స్విచ్డ్ ఆఫ్ అంటే పాస్ట్ సింపులే. దీని అర్థం ఏమైతే తెలుసా? నేను నిన్న నీకు ఫోన్ చేసిన, నేను ఫోన్ చేసి చూసి స్విచ్ ఆఫ్ చేసినాం అవుతుంది. తేడా అర్థమైందండి? ఇప్పుడు మనకి ఎవడైనా డబ్బులు ఇచ్చేది ఉంటే ఏం చేస్తాడు వాడు? ఓసారి ఫోన్ చేస్తాం, రింగ్ అవుతుంది, మళ్ళీ ఫోన్ చేసేసరికి స్విచ్ ఆఫ్ అయింది అనుకో, అప్పుడు అనాలి ఈ మాట ఏమని? ఐ కాల్డ్ యూ బట్ యూ స్విచ్డ్ ఆఫ్ అనాలి కదా. కానీ సార్ నిన్న ఫోన్ చేయమన్నాడు, ఫోన్ అప్పటికే స్విచ్ ఆఫ్ చేయబడింది అని కదండి. అర్థమైందా మీకు డిఫరెన్స్? ఆ రెండింటికి డిఫరెన్స్ అర్థమైతే పాస్ట్ సింపుల్ ని బేస్ చేసుకొని అంతకు ముందు యాక్షన్ కనుక చెప్పాల్సి వస్తే జరిగింది అని చెప్తేనేమో పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ వాడండి. అంతకు ముందు నుండే జరుగుతూ వస్తూ ఉన్నది అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అని. వెన్ ఐ కాల్డ్ యూ బట్ ఉన్నదిగా, రెండు ఎట్లుంటాయి సార్? ఇంకా వెన్ ఐ కాల్డ్ యూ అంటే ఐ కాల్డ్ యూ బట్ యువర్ మొబైల్ హ్యాడ్ బీన్ స్విచ్డ్ ఆఫ్ ఉంటుంది. యువర్ మొబైల్ హ్యాడ్ స్విచ్డ్ ఆఫ్ కాదు, యువర్ మొబైల్ హ్యాడ్ బీన్ స్విచ్డ్ ఆఫ్. ఇదే సరిగ్గా టైప్ చేయండి అని నేను అర్ధగంట సేపు చెప్పిన. వెన్ ఉండంగా మళ్ళీ బట్ ఎట్లా వస్తుంది? బట్ ఉంటే వెన్ ఎందుకు వస్తుంది అక్కడ? తప్పదు. సో మీకు అర్థమైందండి విషయం? మేము నిన్న 10 గంటలకి లోనికి వెళ్ళాము. రాయండి సెంటెన్స్. మేము నిన్న 10 గంటలకి లోనికి వెళ్ళాము, చీఫ్ గెస్ట్ ఇంకా రాలేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చీఫ్ గెస్ట్ అప్పటికి ఇంకా రాలేదు అంటాం కదండి. మేము 10 గంటలకి లోనికి వెళ్ళాము, చీఫ్ గెస్ట్ అప్పటికి ఇంకా రాలేదు. చూడండి ఇక్కడ మేము 10 గంటలకి లోనికి వెళ్ళాము అనేది ఏ టెన్స్ అండి? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, పాస్ట్ సింపుల్. We went inside at 10:30. We went inside at 10:30. మరి చీఫ్ గెస్ట్ అప్పటికి ఇంకా రాలేదు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అని చెప్పాలి కదండి. ద చీఫ్ గెస్ట్ హ్యాడ్ నాట్ అరైవ్డ్ ఎట్. ద చీఫ్ గెస్ట్ హ్యాడ్ నాట్ అరైవ్డ్ ఎట్. చీఫ్ గెస్ట్ అప్పటికి ఇంకా రాలేదు. మేము 10 గంటలకి లోపలికి వెళ్ళాము, చీఫ్ గెస్ట్ అప్పటికి ఇంకా రాలేదు అంటే మేము వెళ్ళడం 10:30కి వెళ్ళడం పాస్ట్ సింపుల్. అంతకు ముందు రాలేదు కదండి అప్పటికి ఇంకా, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. ఓకే. ఇండియాకి 1947లో స్వాతంత్రం వచ్చింది. మా తాతయ్య అప్పటికి ఇంకా జన్మించలేదు. లేకపోతే మా తాతయ్య అప్పటికే జన్మించాడు అని రాయండి పాజిటివ్ స్టేట్మెంట్. ఇలా చెప్తాం కదా. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది.
1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది అంటే ఏ టెన్సో తెలుసా అండి? ఇది పాస్ట్ సింపుల్. ఇండియాకి అప్పటికే స్వాతంత్రం వచ్చింది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. సరే మా తాతయ్య అప్పటికే జన్మించాడు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. రాయండి మరి ఏం రాస్తారండి? ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. మా తాతయ్య అప్పటికే జన్మించాడు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. జన్మించడం ఏ వాయిస్ అండి? అది ప్యాసివ్ వాయిస్ కదండి. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో ఏముంటుందండి? హ్యాడ్ బీన్ V3. మై గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ బోర్న్. మై గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ బోర్న్. మా తాతయ్య అప్పటికే జన్మించాడు. ఆల్రెడీ లేకపోయినా తప్పేం లేదు. మై గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ బీన్ బోర్న్ బై దెన్ అంటే చాలు. మా తాతయ్య అప్పటికే జన్మించాడు. సో పాస్ట్ సింపుల్ ని బేస్ చేసుకునే అంతకు ముందు ఒక పని జరిగింది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ లో చెప్తాం. అంతకు ముందు నుండి ఒక పని జరుగుతూ వస్తున్నది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చెప్తాం. ఓకే, మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎందుకు వాడతారు అంటే సేమ్ అంతేనండి. పాస్ట్ సింపుల్ ని బేస్ చేసుకొని అంటే గతంలో అప్పుడుని బేస్ చేసుకొని పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా వాడామో ఫ్యూచర్ లో ఫ్యూచర్ సింపుల్ ని బేస్ చేసుకొని అంటే ఫ్యూచర్ లో అప్పుడుని బేస్ చేసుకొని ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతారు. ఇప్పుడు ఒక సెంటెన్స్ రాయండి. ఫస్ట్ ఫ్యూచర్ సింపుల్ లో రాద్దాం. అతను 12 గంటలకి చేరుకుంటాడు. అతను 12 గంటలకి చేరుకుంటాడు. అతను 12 గంటలకి చేరుకుంటాడు అంటే ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 12 గంటల అప్పుడు చేరుకుంటాడు. ఫ్యూచర్ సింపుల్ కదండి. హీ విల్ రీచ్ ఎట్ 12 o'clock. హీ విల్ రీచ్ ఎట్ 12 o'clock. అతను 12 గంటలకి చేరుకుంటాడు అంటే ఇది ఫ్యూచర్ సింపుల్. హీ విల్ రీచ్ ఎట్ 12 o'clock. అతను 12 గంటల వరకల్లా చేరుకుంటాడు. అతను 12 గంటల వరకల్లా చేరుకుంటాడు. చూడండి, ఇంతకుముందు ఏమో 12 గంటలకి అంటే అప్పుడు అయింది. 12 గంటల వరకల్లా అంటే ఇక్కడ 12 గంటలు అనేది ఏంటిదండి? ఫ్యూచర్ లో అప్పుడు ఆ లోపల ఒకటి జరుగుతుంది అని అర్థం. ఫ్యూచర్ లో అప్పుడుని బేస్ చేసుకొని ఆ లోపల ఒక పని జరుగుతుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ ఏమన్నా రాస్తారండి? హీ విల్ హ్యావ్ రీచ్డ్ బై 12 o'clock. అంటే 11:30కి రావచ్చు, 11కి రావచ్చు, మొత్తం మీద 12 లోపలైతే చేరుకుంటాడు. హీ విల్ హ్యావ్ రీచ్డ్ బై 12 o'clock. హీ విల్ హ్యావ్ రీచ్డ్ బై 12 o'clock. దీంట్లోనే ఆ 12 o'clock దగ్గర 12 o'clock అంటే ఏంటిదండి? ఫ్యూచర్ లో అప్పుడు అనే కదండి. ఆ అప్పుడు దగ్గర ఒక సెంటెన్స్ చెప్తా చూడండి. మీరు కాల్ చేసేసరికే అతను చేరుకుంటాడు. మీరు కాల్ చేసేసరికే అతను చేరుకుంటాడు. మీరు కాల్ చేసేసరికే అతను చేరుకుంటాడు అంటే అక్కడ మీరు కాల్ చేసేసరికే అనేది మొత్తం ఏమైంది తెలుసా అండి? అప్పటికే. మరి ఫ్యూచర్ లో అప్పటికే చేరుకుంటాడు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ కదండి. ఫాలోడ్ బై వాట్? ఫ్యూచర్ సింపుల్. ఏమన్నా వస్తాం అప్పుడు మనం? హీ విల్ హ్యావ్ రీచ్డ్. హీ విల్ హ్యావ్ రీచ్డ్ బిఫోర్ అన్నా అనొచ్చు, వెన్ అన్నా అనొచ్చు కదండి. బిఫోర్ ఆర్ వెన్. ఒక్క క్షణం. ఏమని? బిఫోర్ యు విల్ కాల్ అనాలి కదండి. ఎస్ అన్న. అయితే ఇంగ్లీష్ లో రూల్ ఏంటంటే ఇది
కండిషనల్లో ప్లేస్లో ఉంది కాబట్టి ఫ్యూచర్ సింపుల్ కి బదులుగా అక్కడ ఏం రాస్తారు తెలుసా అండి? ప్రజెంట్ సింపుల్లో రాస్తారు ఆ సెంటెన్స్. ఏమంటారు తెలుసా అండి? హీ విల్ హ్యావ్ రీచ్డ్ బిఫోర్ యూ కాల్. ప్రజెంట్ సింపుల్లో రూల్ ఏముంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ VS, డూ ఆర్ డస్ ప్లస్ V1 కదా. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఏం గుర్తుండాలి? V1 ఆర్ VS. యూకి V1 కదండి, బిఫోర్ యూ కాల్ అని చెప్పాలి. అర్థమైందండి? ఫ్యూచర్లో ఫ్యూచర్ సింపుల్ ని బేస్ చేసుకొని ఆ లోపల ఒక పని జరుగుతుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. కానీ అక్కడ ఫ్యూచర్ సింపుల్ సెంటెన్స్ వచ్చినప్పుడు దాన్ని ఫ్యూచర్ సింపుల్ కి బదులుగా బాగా అవలింతలు ఇస్తున్నారు కొంతమంది. బాగా నిద్ర వస్తున్నట్టుంది, చూస్తున్నా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. అంత డల్గా ఉన్నారంటే అంత డల్గా ఉన్నారు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. ఫ్యూచర్ సింపుల్ కి బదులుగా అక్కడ ఏం రాస్తారు? ప్రెసెంట్ సింపుల్ లో రాస్తారు. ఇప్పుడు ఇంకొకటి చూడండి, అంతే. పాస్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ఎట్లానో ఫ్యూచర్ సింపుల్ ని బేస్ చేసుకొని ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. కానీ ఆ పాస్ట్ సింపుల్ వచ్చినప్పుడు అక్కడ పాస్ట్ సింపులే రాసిండు, కానీ ఇక్కడ ఫ్యూచర్ సింపుల్ కి బదులుగా ఏం రాస్తున్నారు? ప్రెసెంట్ సింపుల్ రాస్తారు. ఇట్స్ ఏ రూల్. ఓకేనా? నెక్స్ట్ రండి. మీరు ఇన్వైట్ చేసేసరికే అతను డిన్నర్ చేస్తాడు అన్నారు. నువ్వు ఫోన్ చేస్తా 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 అంటున్నావు, ఫోన్ చేయవు, ఏం చేయవు. నువ్వు ఫోన్ చేసేసరికే వాడు తింటాడు అంటాం కదండి. నువ్వు ఫోన్ చేసేసరికి అతను డిన్నర్ చేస్తాడు అని అంటే ఈయన ఫోన్ చేయడం ఫ్యూచర్ సింపుల్ అండి, అప్పటికే డిన్నర్ చేస్తాడు అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ కదండి. మరి రాయండి. హీ విల్ హ్యావ్ టేకెన్ హిస్ డిన్నర్, హీ విల్ హ్యావ్ టేకెన్ హిస్ డిన్నర్ బిఫోర్ యూ కాల్. బిఫోర్ యూ కాల్. అక్కడ యూ విల్ కాల్ రాకుండా ఏం రాస్తున్నామండి? ఫ్యూచర్ సింపుల్ బదులుగా ప్రజెంట్ సింపుల్ రాస్తున్నాం. బిఫోర్ యూ కాల్. దీన్నే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాద్దామా? నువ్వు ఫోన్ చేసేసరికి అతను డిన్నర్ చేస్తుంటాడు. నువ్వు ఫోన్ చేసేసరికి అతను డిన్నర్ చేస్తుంటాడు. నువ్వు ఫోన్ చేసేసరికి అతను డిన్నర్ చేస్తుంటాడు. నువ్వు ఫోన్ చేసేసరికి అతను డిన్నర్ చేస్తున్నాడు అంటే నువ్వు ఫోన్ చేసేసరికి అంటే దాని అర్థం ఏంటిదండి? అప్పటికే. అతను డిన్నర్ చేస్తుంటాడు అని అంటే తప్పండి ప్రభావతి గారు. మైట్ ఎందుకు వచ్చిందండి ఇక్కడ? హీ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ హిస్ డిన్నర్. He will have been taking his dinner before you call. Before you call. He will have been taking his dinner before you call. Then? Yes. చూడండి, ఆమె స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆమె స్టేషన్కి వెళ్ళేసరికి అంటే ఆమె స్టేషన్కి ఎన్ని గంటలకు వెళ్తుంది? ఫ్యూచర్ సింపుల్ అన్నట్టు. ఏంటి? 8 o'clock వెళ్తుందో, 8:30కి వెళ్తుందో, 9కి వెళ్తుందో, 9:30కి వెళ్తుందో, ఇది ఫ్యూచర్లో ఒకప్పుడు కదా. ఆమె వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది అంటే ఆ లోపల ట్రైన్ వెళ్ళిపోతుంది అని ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ కదండి. ఎస్. సో అప్పుడు ఏమని చెప్పాలి? ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్, ద ట్రైన్ విల్ హ్యావ్ లెఫ్ట్ బిఫోర్ ఆర్ వెన్. బిఫోర్ వాడినా వెన్ వాడినా ఒకటేనండి. వెన్ షీ రీచెస్. ప్రజెంట్ సింపుల్లో V1 ఆర్ VS ఉన్నప్పుడు షీకి ఏం రాస్తామండి? VSఏ కదండి. బిఫోర్ షీ రీచెస్ ద స్టేషన్. బిఫోర్ షీ రీచెస్ ద స్టేషన్. ఆమె స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది అంటే ఎస్ మేడం ప్రభావతి గారు, అది కంటిన్యూస్ అండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చెప్పాను. అతను డిన్నర్ చేస్తుంటాడు అంటే ఈ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ హిస్ డిన్నర్. ఈ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ హిస్ డిన్నర్ బిఫోర్ యూ కాల్. ఓకేనా మేడం?
నెక్స్ట్ టైం. అర్థమవుతుందా డిఫరెన్స్ మీకు? సో ఫ్యూచర్లో అప్పుడుని బేస్ చేసుకొని అప్పటికే మాట్లాడతాం, పాస్ట్లో అప్పుడుని బేస్ చేసుకొని పాస్ట్లో అప్పటికే గురించి మాట్లాడతాం. క్లియర్? అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పండి ఏదన్నా. ఓకే, ఇంకా కొన్ని సెంటెన్సెస్ రాయండి ప్లీజ్. నువ్వు యుఎస్ఏలో కాలు పెట్టేసరికే, అంటే నువ్వు యుఎస్ఏలో దిగేసరికి అంటాం కదండి. ఒక ఫ్రెండ్ యుఎస్ఏ వెళ్తా అంటున్నాడు, ఎప్పుడు 2030లో వెళ్తా అన్నాడు. అప్పుడు నేను ఏమంటున్నాను తెలుసా, నువ్వు యుఎస్ఏ వెళ్ళేసరికే, సారీ యుఎస్ఏలో దిగేసరికే నేను అక్కడ పని చేస్తుంటాను అన్నా. ఇలా మాట్లాడతాం కదండి, నేను అక్కడ పని చేస్తుంటాను. ఇక్కడ ఆయన 2030లో వెళ్తానంటే నువ్వు 2030లో యుఎస్ఏ వెళ్ళేసరికి అంటే ఫ్యూచర్ సింపుల్ కదండి. అంతకు ముందు నుండే ఒక పని జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంటుంది? నేను అక్కడ నివసిస్తుంటాను. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూసే కదా ఇది. ఐ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ యుఎస్ఏ. ఐ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ యుఎస్ఏ బిఫోర్ యూ ల్యాండ్ అంటారు. బిఫోర్ యూ కమ్ అన్నారు. ల్యాండ్ అంటే కాలు పెట్టేసరికి అని అంటారు. అంటే నువ్వు యుఎస్ఏలో దిగేసరికి. అక్కడ ల్యాండ్ అనేది వర్బ్ అండి. ల్యాండ్, ల్యాండెడ్, ల్యాండెడ్, ల్యాండింగ్, ల్యాండ్స్. బిఫోర్ యూ ల్యాండ్, నువ్వు అక్కడ కాలు పెట్టేసరికే నేను అక్కడ నివసిస్తుంటాను. అంటే దాని అర్థం ఏంటిది? అంతకు ముందు నుండే ఒక పని జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళేసరికే డాక్టర్ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేసరికే డాక్టర్ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేసరికే డాక్టర్ వెళ్ళిపోతారు. వాళ్ళు ఇప్పుడు లేట్గా వెళ్తున్నారు అనుకో, మనం ఏమంటాం? వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారండి, వాళ్ళు వెళ్ళేసరికి డాక్టర్ గారు వెళ్ళిపోతారు అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపులే కదా. అప్పటికే వీళ్ళు వెళ్ళడం ఫ్యూచర్ సింపుల్, ఆ లోపల ఒక పని జరుగుతుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. ద డాక్టర్ విల్ హ్యావ్ లెఫ్ట్ బిఫోర్ దే గో, ఆర్ బిఫోర్ దే గో టు ద హాస్పిటల్, బిఫోర్ దే రీచ్ ద హాస్పిటల్. ద డాక్టర్ విల్ హ్యావ్ లెఫ్ట్, ద డాక్టర్ విల్ హ్యావ్ లెఫ్ట్ బిఫోర్ they go to the hospital, before they go to the hospital. Before they go to the hospital. ఇంతేనండి. ఫ్యూచర్ సింపుల్ ని బేస్ చేసుకొని ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ సింపుల్లో ఐ డిడ్ నాట్ వెంట్ అని చెప్పి మనం సాధన చేసినాం అనుకోండి. ప్రజెంట్ సింపుల్లో సింగులర్ కి విఎస్ కి బదులుగా V1 పెట్టి సాధన చేసామనుకోండి. షీ కమ్స్ అనకుండా షీ కమ్, షీ కమ్, షీ కమ్, షీ కమ్ అని మీరు 1000 సార్లు రాస్తే షీ కమ్స్ అవుతుందా? కాదు. చేసే సాధన కూడా ఎలా ఉండాలి? షీ కమ్స్ ఉండాలి. షీ కమ్స్ ఎవ్రీడే, షీ కమ్స్ ఎవ్రీడే. ఐ డిడ్ నాట్ వెంట్ ఉండదు. ఐ డిడ్ నాట్ వెంట్, ఐ డిడ్ నాట్ వెంట్, ఐ డిడ్ నాట్ వెంట్, ఐ డిడ్ నాట్ వెంట్ అని ఒక 1000 సార్లు అన్నాం అనుకోండి. ఐ డిడ్ నాట్ వెంట్, ఐ డిడ్ నాట్ వెంట్, ఐ డిడ్ నాట్ వెంట్, ఏమైనా ఐ డిడ్ నాట్ గో అవుతుందా? కాదు. ఐ డిడ్ నాట్ గో అని ప్రాక్టీస్ చేస్తే కదా మనకి సాధన. సో మరి ప్రాక్టీస్ అనేది ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. కొంతమంది హోంవర్క్ చేయమంటే ఏం చేస్తారు తెలుసా? ఏదో సార్ రాయమన్నాడు కదా, సార్ ఫీల్ అవుతాడని. ఎవరి కోసమో చేసినట్టు చేయకండి హోంవర్క్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఏదో రాసేస్తూ ఉంటారు. అలాగే యాక్టివ్ వాయిస్, ఐ ఈట్ చికెన్ బిర్యానీ ఎవ్రీడే, బాగుంది. మరి ప్యాసివ్ వాయిస్ ఏం రాద్దాం అనుకున్నాడు తెలుసా? ఆయన చికెన్ బిర్యానీ రోజు నా చేత తినబడుతుంది అని రాయాలి. తెలుగులో అదే రాశాడు. ఇంగ్లీష్కి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లేస్ లో అనుభవించేది ఏంటిదండి? చికెన్ బిర్యానీ కదా అక్కడ రిసీవర్. చికెన్ బిర్యానీ ఈజ్ ఈటెన్ బై మీ ఎవ్రీడే అంటే కరెక్ట్ కదా. ఆయన ఏం రాశారు తెలుసా? ఐఎమ్ ఈటెన్ బై చికెన్ బిర్యానీ ఎవ్రీడే అన్నాడు. అంటే దాని అర్థం ఏమొస్తుంది తెలుసా? చికెన్ బిర్యానీ విని రోజు తింటుందని రాసినాడు స్టూడెంట్. మరి అది కరెక్ట్ ప్రాక్టీస్ ఎట్లయితుంది అది? సో రాసేటప్పుడు కొంచెం కాన్షియస్ గా చేసే సాధన పర్ఫెక్ట్ గా చేయాలి.